హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ గాయత్రినండి. రాయలసీమ స్పెషల్ చిన్న కాసరకాయ వేపుడు చేయబోతున్నాను. చేదు లేకుండా ఎలాగ చేయాలో నేను చూపిస్తున్న విధంగా చేసేయండి. రైస్లోకి చపాతీలోకి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు నేను 1/4 kg కాసరకాయలు తీసుకుంటున్నాను. 1 టీ స్పూన్ పసుపు, కాస్త సాల్ట్ వేస్తున్నానండి. ఇలాగ వేసి ఉడికించడం వల్ల చేదు వెళ్ళిపోతుంది. అలాగా ఒక 5 minutes హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించండి. ఉడికించిన తర్వాత అలాగ వాటర్ అన్నీ వంపేసుకొని కాసరకాయలు పక్కకు పెట్టుకోండి. నేను 1/2 నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకుంటున్నాను, నానబెట్టుకోవాలి అలాగా. ఇప్పుడు నేను ప్యాన్ తీసుకుంటున్నాను. ప్యాన్లోకి ఒక గెరిట ఆయిల్, కాస్త ఆవాలు వేద్దాం ఫ్రెండ్స్. వేయించుకున్న తర్వాత 3 పెద్ద ఎర్రగడ్డలు అలాగ తరుగుకొని అలాగ వేసి వేయించాలి ఫ్రెండ్స్. ఎర్రగా వచ్చేంత వరకు వేయించండి. ఇప్పుడు వేయించుకున్న వాటిలోకి ఇందాక కాసరకాయలు పెట్టుకున్నాం కదా, అవి వేసేయండి. వేసి ఒక 5 minutes అలాగా హై ఫ్లేమ్లోనే టాస్ చేయండి. అలాగ నేను చూపిస్తున్న విధంగా అలాగ 5 minutes బాగా టాస్ చేయండి. టాస్ చేసిన తర్వాత ఇప్పుడు చింతపండు గుజ్జును అలాగే కాస్త బెల్లం వేద్దామండి. అవన్నీ 2 మిక్స్ చేసి అలాగ కలిపి వేయించుకున్న తర్వాత దాంట్లో ఉన్న వాటర్ అన్నీ ఎగిరిపోయిన తర్వాత ఇప్పుడు కొబ్బరి కారం పౌడర్ వేసుకుందాము. అలాగా కొబ్బరి కారంకి కొబ్బరి, వట్టి మిరపకాయలు, అలాగే సాల్ట్, ఇది వేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి. అలాగ వేసుకోవాలి. ఆయిల్ పైకి తేలేంత వరకు వేయించండి చిన్నగా మీడియం సైజులో పెట్టి. మీరు చాలామంది పప్పుల పొడి ఇంకా వేరేదేదో వేస్తారు కదా పౌడరు, అలాగ వేయకుండా ఇలాగ కొబ్బరి పొడి వేసుకొని చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. నేను సర్వ్ చేసేసుకుంటున్నానండి కాసరకాయ వేపుడు. అలాగండి చాలా బాగుంటుంది. నా వీడియోస్ నచ్చినట్టయితే అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్, సపోర్ట్ దెమ్ ఫ్రెండ్స్.